ధృతరాష్ట్రుడు కూడా వేదాల్లో యజ్ఞాలు చేస్తే శాశ్వతమైనటువంటి పుణ్యతమైనటువంటి లోకాలు లభిస్తాయి అని చెప్పు. మంచి లోకాలు, సాధులోకం. అక్కడ ఎటువంటి ఒడిదుడుకులు, అల్లర్లు, ఆగాలు, మృత్యువు లాంటివి ఉండవు. అటువంటి లోకాలు లభిస్తాయి అని చెప్తున్నారు అన్నాడే. దాంతోపాటుగా మరో మాట కూడా ఉంది వేదంలో. ఏమనుంది? ముక్తి లభించటానికి నిష్కామ కర్మ కూడా కారణం అని చెప్పారు. మరి ఈ మాట ఎందుకు చెప్పడండి ధృతరాష్ట్రుడు? ఎందుకంటే తనకి కావలసిన ఒక్క మాటే తీసుకుంటాడు తప్ప మొత్తాన్ని తీసుకోడు. యాజ్ ఏ హోల్ తీసుకోడు, హోల్ మాత్రమే తీసుకుంటాడు. WHOLE హోల్ తీసుకోడు, హోల్ HOLE హోల్. కన్నం ఎక్కడుందో అక్కడ వెతికి ఇక్కడ ఏదో చెప్పారే అంటాడు. రంధ్రాన్వేషణ అన్నాడు. ఇది ఆయన చేసినటువంటి పని. అందుకని ఈయనేం చెప్తున్నారు సనత్సుజాతుల వారు, నువ్వు చెప్పావు బాగుంది, యజ్ఞాలు, అశ్వమేధాది యాగాలు, అతిరాత్రాలు, అగ్నిష్టోమాలు ఇవన్నీ చేయడం వల్ల ముక్తి లభించవచ్చు. కానీ పునరావృత్తి రహితం కాదు, భోగమోక్షము. భోగమోక్షము అంటే భోగించిన తర్వాత అయిపోయే మోక్షం. నువ్వు అశ్వమేధం చేసావు, ఏదో ఇంద్రలోకంలో ఇంతకాలం ఉండు. అగ్నిష్టోమం చేసావు, జ్యోతిర్లోకంలో ఇంతకాలం ఉండు. ఇంతకాలం ఉండు అంటే అంతకాలం అయిపోయాక పతంతి, పునఃపతంతి, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఎట్లా ఈ రిసార్ట్స్కి వాటికి డబ్బులు కడుతూ ఉంటారు చూడండి. సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండొచ్చు అని. ఇంత కట్టాం, చెప్పకూడదు అంతంత డబ్బు కట్టాం. సంవత్సరానికి వాళ్ళు ఇచ్చిన లేక మనం అడిగిన ఏది వీలైతే అది 2 రోజుల్లో 3 రోజుల్లో ఉండదిస్తారు. 3వ రోజు మళ్ళీ మనం డబ్బు కట్టాల్సిందే. అంత కట్టే ఓపిక ఉంది కనుక వెనక్కి రావాల్సిందే. అలాగే ఈ యజ్ఞం చేసాము, రిసార్ట్ కొనుక్కున్నాం, 3 రోజులు అయిపోయింది, వచ్చేస్తాం. భోగమోక్షం అంటే పరిపూర్ణంగా దాని నుండి ముక్తి కాదు, ముక్తి అనుభవించడానికి మాత్రమే. ముక్త స్థితి అనుభవించి మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. కానీ నిష్కాముడైనటువంటి వాడు మాత్రం ఏ పని చేసినా దానివల్ల ముక్తి లభిస్తుంది. అందరూ యజ్ఞాలు చేయగలరండి. కాసేపు అనుకుందాం, నేను చదువుకున్నాను బాగా, యజ్ఞాలు చేయడం నాకు వచ్చు, కష్టపడ్డాను, నేర్చుకున్నాను గురువుగారి దగ్గర. కానీ చెయ్యగలనా? దానికి ఎంత హంగు ఆర్భాటం ఉండాలి. ఒకళ్ళు యజ్ఞం చేశారంటే ఓ రోజు బాలా బజారుకి వెళ్ళి గబగబా 4 వస్తువులు తెచ్చి వెంటనే యజ్ఞం చేయడం అయిపోదు. ఈ మధ్య ఇన్స్టెంట్ పెళ్ళిళ్ళలాగా అంతా రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదండి. ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చినా 24 గంటల లోపల పెళ్లి కూతురుని కూర్చోబెట్టే బుట్ట దగ్గర నుంచి పెళ్లి కూతురికి బట్ట కట్టే సైరన్ ధూల్ దాకా ఏర్పాటు చేస్తారు. అంటే మేకప్ ఉమన్ సైరన్ థ్రెడ్ ఏర్పాటు చేస్తారు. మంగళసూత్రాలు కూడా పైసా ఫేకో తమాషా దేకో అన్నీ తెచ్చేస్తారు, అయిపోతుంది. కానీ యజ్ఞం అట్లా కాదు. పూర్వకాలం ఎట్లా ఉండేదండి పెళ్ళిళ్ళు అంటే? అబ్బో చాలా రోజుల ముందు చేసేవారు, ఏదో విఘ్నేశ్వరుడికి కట్టేవారు, ముడుపు కట్టేవారు, బంధువులందరూ అక్కడ వచ్చేవాళ్ళు. ఓ 2 నెలలో 3 నెలల్లో 4 రోజులో ఓ పండగ వాతావరణం ఉండేది. ఉడియాలు పెట్టడం, అప్పడాలు పెట్టడం, మినపసుందులు తయారు చేయడం, అరిసెలు ఉండడం, అవి ఇవి, అసలు ఆ వాతావరణం చెప్పలేము. ఈ రోజుల్లో పెళ్ళిని ఎవరైనా ఆనందిస్తున్నారా? కంగారుగా హడావిడిగా చేస్తున్నారు కదా. అట్లా కుదరదు యజ్ఞం. ఎట్లాగంటే యజ్ఞం చేస్తానని నిశ్చయించుకున్న తరువాత కనీసం 1 నెల 1 ఏడాది పడుతుంది యజ్ఞం చేయడానికి. ఏడాది దీక్షగా ఉండాలి. తీరా చేస్తే 3 రోజులు 4 రోజులు యజ్ఞం చేసేది. కానీ దీక్ష మాత్రం అన్నాళ్ళు ఉంటుంది. ఎందుకని? సంవత్సరంలో ఏ రోజున ఏ దినుసు సేకరించాలో ఆ రోజున ఆ దినుసు మాత్రమే సేకరించాలి. ఎప్పుడు పడితే అప్పుడు అలా మార్కెట్కి వెళ్ళి కొనుక్కురావడమో అలా చెట్టు నుంచి కోసేయడమో కుదరదు. ఫలానా నక్షత్రం ఉన్న రోజున మాత్రమే ఫలానా చెట్టు యొక్క సమిధం తేవాలి, ఎండబెట్టాలి.
ఫలానా వారం నాడు మాత్రమే ఫలానా వస్తువు తేవాలి. ఇలా ఒక్కొక్క దానికి నక్షత్రాలు, వారాలు, తిథులు ఉంటాయి. సంవత్సరం మొత్తం మీద అటువంటి యోగం ఒక్కరోజే వస్తుంది. అప్పుడు తీసుకొచ్చి సిద్ధ పెట్టాలి. సంవత్సరం దీక్షగా ఉండాలి. ఇంత చేయడానికి చదువుకుంటే సరిపోతుందా? సరిపోదు. దీక్ష చేయగలగాలి. దానికి కుటుంబం అంతా సహకరించాలి. వీలైతే ఊళ్ళో వాళ్ళందరూ సహకరించాలి. ఇంకా ధనవంతులందరూ డొనేషన్స్ ఇవ్వాలి. ఎంతమంది ఎన్ని చేస్తే అవుతుందండి? పూర్వకాలం మందికి ఏదన్నా అదో మహాయజ్ఞం అనేవాళ్ళు, ఏదన్నా పెద్ద పని చేస్తే. ఇలాంటివన్నీ చేయలేకపోతే ముక్తి రాదా? వెంటనే ప్రశ్న. ఇవన్నీ చేయకపోయినా వస్తుంది. దానికి ఎటువంటి సమస్య లేదు. దానికోసం ఏమీ కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. ముక్తి రాదేమో అని బెంగపెట్టుకోనక్కర్లేదు. వస్తుంది. ఎట్లా వస్తుంది? నిష్కామ కర్మ చేస్తే వస్తుంది. ఏ పని చేసినా ఫలితాన్ని ఆశించకుండా చేయండి. అంతరాలలో ఆశించకుండా ఉంటామా? ఏం లేకపోయినా కనీసం నాకు ముక్తి వస్తుందనే ఆశన్నా ఉండి చేస్తామా? అప్పుడేమవుతాం? నెమ్మదిగా వస్తుంది, తిరిగి వస్తాం. ముక్తి వస్తుంది అని కోరికతో చేశాం కదా, ఆ కోరిక కారణంగా ముక్తి మనకి భోగమోక్షం మాత్రమే అయ్యి మళ్ళీ నెమ్మదిగా వెనక్కి తిరిగి వస్తాం. అయితే ఈసారి కొంచెం జాగ్రత్తగా అనుకూలమైన కుటుంబంలో పుట్టడం, సంసారం అనుకూలమైంది కలగడం, వాతావరణం తగింది ఉండడం, అందరూ సహకరించటం, ఇటువంటి ఏర్పాట్లు వస్తాయి. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. పరిశుభ్రమైన అంటే ఇల్లు నీట్గా పెట్టుకుంటారని కాదు. ఆ వంశం మచ్చలేనిది. అంటే మచ్చలేనటువంటి శ్రీమంతమైన కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. మరి ఈ మాట చెప్పలేదు ధృతరాష్ట్రుడు, మొదటిదే చెప్పాడు. చెప్పాక కావాల్సింది మాత్రమే మొన్న నువ్వు అట్లా అన్నావు అని ఎవరో అన్న మాటను పట్టుకుని పట్టి పల్లార్చడం అంటారే, అట్లా చేస్తాడు. అంతేగాని సద్బుద్ధితో విచక్షణ జ్ఞానంతో ఆలోచించి చెప్పేది కాదనమాట. ఇలా ఎవరెవరికి ఏ ఏ స్థితి ఉంటే వాళ్ళు చేసినటువంటి యజ్ఞాలను అనుసరించి ఆయా లోకాలకు వెళ్ళి ఆ లోకాల్లో భోగాలను అనుభవించి మళ్ళీ తిరిగి వస్తారు. మరైతే ఎందుకయ్యా చేయడం ఇవన్నీ? ఎందుకు చేస్తారు అంటే మనం చేసేటటువంటి సత్కర్మలన్నీ మనకి ఏం కలిగిస్తాయో తెలుసండి? చిత్తశుద్ధిని కలిగిస్తాయి. ఈ ఒక్క మాటను పట్టుకుని వేమనక పద్యం చెప్పాడు. చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని. చిత్తశుద్ధి లేకుండా పూజ ఎంత చేస్తే ఏం లాభం? కనుక మనం చేసే మిగిలినటువంటి పనులన్నీ తంతు అని ఒక మాట చెప్తాం. తంతు అంటే పూజ కూర్చోవడానికి ముందు మనం చాలా ఏర్పాట్లు చేసుకుంటాం. పూజామందిరం తుడుచుకుంటాం, ముగ్గేస్తాం, అంతకుముందే తర్వాత స్నానం చేసి ఇవన్నీ మందిరం తుడుచుకుని ముగ్గు వేసుకుని మందిరం శుభ్రం చేసుకుని అలంకారం చేసి, ఇంకా పూర్వకాలం అయితే ఏనాటికి ఆనాడు స్నానం మీద గంధం తీసేవారు. నిన్న తీసిన గంధం వాళ్ళ పనికిరాదు. మనం ఇప్పుడు డబ్బాల్లో కొనుక్కుంటున్నాం. గంధం తీసుకుని పువ్వులు తెచ్చుకుని అన్ని ఏర్పాట్లు చేసుకుని నివేదనకు ఏర్పాటు చేసి ఒత్తులు వేసుకుని నూనె వేసుకుని ఇంకా ఏమేం చేయాలనుకున్నాం అన్నీ చేసుకుంటాం. ఇదంతా ఓ గంట పడుతుంది. పూజ ఎంతసేపు? 5 నిమిషాలు చేస్తే చాలా గొప్ప కదా. మరి ఇదంతా అనవసరమా? ఇక వెంటనే యజ్ఞమంటే తెడ్డమనే ధృతరాష్ట్రుడు లాంటి కుర్రాడి ఇంట్లో ఉంటే ఏమంటాడు? అయితే వేస్ట్. ఏది వేస్ట్? ఈ రెండింటికి మధ్య సమన్వయం వాడికి తెలియదు. ఎందుకంటే ఈ 5 నిమిషాలు నా మనస్సు శివుడి మీద లగ్నం కావాలంటే ఈ గంట ఏర్పాటు చేసుకోవాల్సిందే. చిత్తశుద్ధి కావాలి. ముందర బాహ్య శుద్ధి, బాహ్య అభ్యంతర శుద్ధులు అంటారు. బాహ్య శుద్ధి అంటే స్నానాధికాలు చేయడం,
ఇల్లు శుభ్రం పెట్టుకోవడం, వాతావరణం శుభ్రం పెట్టుకోవడం, శరీరాన్ని శుచిగా ఉంచుకోవడం, ఆ తర్వాత దీన్ని శుచిగా ఉంచుకోవడం, మనస్సుని అటుపైన దీన్ని శుచిగా ఉంచుకోవడం. 4 రకాలైన శుచులు మనకు అవసరమండి. వాతావరణం శుభ్రంగా ఉండాలి. నేను పూజకు కూర్చున్నాను, ఇల్లు శుభ్రం చేసుకోలేదు, ఈగలు వాలుతున్నాయి, దోమలు వాలుతున్నాయి, దృష్టి ఎక్కడ కేంద్రీకరించబడుతుందండి? లేదు, ఆ పక్కన నిన్న తిన్న అరటిపళ్ళ తొక్కలు అక్కడ పారేశాను, వాసన వస్తున్నాయి, పూజ కూర్చున్నాను అనుకుంటూనే ఉంటాయి. ఇంకెందుకు ఆ పూజ? నా దృష్టి అంతా ముక్కు మీద ఉంది కానీ శివుడి మీద లేదు. కనుక పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అటు పిమ్మట నా ఒళ్ళు నాకు శుభ్రంగా ఉండాలి. మనకే తెలుస్తుంది కదండి, స్నానం చేశాక ఎంత హాయిగా ఉంటుందో, స్నానం చేయకముందు ఎట్లా ఉంటుందో. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్తారు, స్నానం బలం అంటారు. మనకి తెలియదు కానీ పిల్లల విషయంలో ప్రత్యక్షంగా తెలుస్తుంది. బాగా ఒక 2-3 బకెట్ల నీళ్లు, వేడివేడి నీళ్లు పిల్లలకి పోస్తే ఏం చేస్తారండి? చంటి పిల్లలు ఇంట్లో ఉంటే హాయిగా పడుకుంటారు. మనం కూడా అంతే, హాయిగా పడుకుంటారు. చాలామంది మాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు అని బాగా కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు, మందులు వేసుకునేవాళ్ళు. వాళ్ళందరికీ చాలా సులభమైనటువంటి ఉపాయాలు కొన్ని ఉన్నాయి నిద్ర పట్టేది. ఎక్కువ వేడి కాకుండా శీతాకాలమైనా వేసవికాలమైనా సరే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసి, పెందరాడే భోజనం చేసి, నిద్రపోవడానికి ముందు 2 గంటల ముందు భోజనం చేసి, పడుకోబోయే ముందు కొంచెంగా గోరువెచ్చని పాలు, మంచి అది నిద్ర కలిగిస్తాయిట పాలు, గోరువెచ్చని పాలు కొంచెం, మరీ ఎక్కువ అక్కర్లేదు, తాగి అందుబాటులో కనుక ఉన్నట్టయితే గోరింట పువ్వులు ఉంటాయే, గోరింట చెట్టు పూలు, అవి తెచ్చి దుండి కింద పెట్టుకుని పడుకుంటే ఇన్సోమ్నియా అన్నది దరిదాపుల్లది. గోరింట పువ్వు చేతికి గోరింట పెట్టుకుంటామే, ఆ గోరింట చెట్టుకి పూలు ఉంటాయి, మంచి వాసన వస్తుంది. కొంచెం ఘాటుగా కూడా ఉంటుందనుకోండి, మహా అందమైన వాసన అని చెప్పలేం కానీ బాగుంటుంది. కొంచెం ఘాటుగా కమ్మగా అనిపించదు కానీ బాగుంటుంది. ఆ పూలు తెచ్చి దిండి కింద పెట్టుకుని పడుకుంటే పడుకున్న 5-10 నిమిషాలకి నిద్ర పడుతుంది. ఇంకా 10 సాధనలు చేస్తే బాగా నిద్ర పడుతుందండి. పడుకోబోయే ముందు ఇవన్నీ చేశాక హాయిగా కూర్చుని మంచం మీద గాఢంగా ఊపిరి పీల్చి నెమ్మదిగా, అని ముక్కు నెప్పేటట్టు, ఈ ఊపిరితిత్తులు భుజాలు కదిలేటట్టు కాకుండా ఎంత నెమ్మదిగా వీలైతే అంత నెమ్మదిగా గాలి పీల్చి అంత నెమ్మదిగాను గాలి వదిలి ఒక 5-6 నిమిషాలు ఇష్టదైవాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని పడుకోండి. ఇన్సోమ్నియా ఎందుకు వస్తుంది? మనం గార్డినాల్ టాబ్లెట్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? అక్కర్లేదు, హాయిగా నిద్ర. స్నానానికి అంతటి హాయి కలిగించే లక్షణం. దానికి కూడా మన వాళ్ళు రకరకాల శాస్త్రాలు చెప్పారనుకోండి. గోరువెచ్చని నీళ్ళు ఎప్పుడూ శ్రేష్టం. ఎంత బయట మండిపోతున్నా చన్నీళ్లతో చేయకూడదు. బావిలో ఉన్న నీళ్లు ఏ టెంపరేచర్తో ఉంటాయో ఆ టెంపరేచర్తో చేయాలి. అలా సరే, అంతా దీనికి సంబంధించినటువంటి సూచి. అప్పుడు హాయిగా ఉంటుంది కనుక అలా కళ్ళు మూసుకుని కాసేపు కనుక కూర్చున్నట్టయితే మనసు దేని మీదైనా లగ్నం కావడానికి వీలుగా ఉంటుంది. ఇది అభ్యాసం కాగా అలా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఇక్కడ ఆయన వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. మనం అంగన్యాస కరన్యాసాలు చెప్పేటప్పుడు హృదయ స్వాహ అని చెప్పుకుంటాం కదా, హృదయం అన్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుంటాడు ఆయన. అప్పుడు స్థిరపడతాడు. మనం చేసేటటువంటి ఈ తంతు అని చెప్పబడేది ఏదైతే ఉందో ఇదంతా ఆ 5 నిమిషాల 10 నిమిషాలు అరగంట వాటెవర్ ఎవరికి వీలైంది వాళ్ళు అక్కడ మనసు కేంద్రీకరించబడడానికి, స్థిరత్వం కలగడానికి చేసేటటువంటి ఏర్పాటు. దాన్ని చిత్తశుద్ధి అని. ఈ చిత్తశుద్ధి లేకుండా వెళ్ళి నువ్వు అక్కడ పూజ చేస్తే ఏం లాభమయ్యా అని చెప్పాడు వేమన. ఎట్లాగంటే భాండశుద్ధి లేని పాకమేలా. కిలుం పట్టిన పాత్రలో పరమాన్నం వండిన తర్వాత రుచి చూడ్డానికి కూడా ఎవరు ధైర్యం చేయరు. ఎందుకని? అనారోగ్యం.
అలాగే ఆత్మశుద్ధి లేని ఆచారం అదేనా. ఈ ఆత్మను శుద్ధి చేసుకోకుండా బయట ఎంత ఆచారం పాటిస్తే ఏం కాదు. కనుక మనం చేసేవన్నీ కూడా దేనికి సంబంధించింది? చిత్తశుద్ధికి సంబంధించింది. ఇది మాత్రం చెప్పుకోవటం లేదు ఆయన, దీనికి ఒప్పుకోడు. చిత్తశుద్ధి అంటే ఎవ్వో మా దగ్గరికి వద్దండి, అది మాకు సంబంధించిన విషయం కాదు, మా ప్రెమిసెస్లోకి రాకూడదంటాడు. మాకు బ్యాంక్. ధృతరాష్ట్రుడికి చిత్తశుద్ధి తప్ప ఇంకా ఏదైనా ఉంటుంది.